మనుబోలు మండలంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం. సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలంలో మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అధ్యక్షతన ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ మనుబోలు మండలంలోని 19 పంచాయతీలకు సంబంధించి గ్రామ పంచాయతీ స్థాయి నాయకులు పాల్గొనడం జరిగిందని అన్నారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం మరియు రాబోయే స్థానిక ఎన్నికలకు సంబంధించి వార్డు స్థాయిలో కూడా పార్టీని బలపరుచుకునే విధంగా దిశానిర్దేశాన్ని ఇవ్వడం జరిగింది. కూటమి నియమ నిబంధనలను పాటిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఇచ్చే సూచనలను శిరసా వహిస్తూ గ్రామ స్థాయిలో కూటమిలో భాగంగా పార్టీ బలోపేతంతో పాటు గ్రామాలలో సమస్యలను తెలుసుకోవటం, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు ముందుకు వేయడంతో పాటు వార్డు స్థాయి నాయకత్వాన్ని కూడా బలపరిచి వారికి సూచనలను సలహాలు ఇస్తూ ఉమ్మడిగా అందరితో కలిసిమెలిసి పార్టీ పటిష్టతను పెంచే విధంగా ఈ యొక్క కార్యాచరణను నిర్వహించడం జరిగింది. దాంతోపాటు పార్టీలో ప్రతి పంచాయతీకి 3 వ్యక్తులను తీసుకోవడం జరిగింది. దాంతోపాటు స్థానిక ఎన్నికలకు సంబంధించి రాజకీయంగా పంచాయతీలకు సంబంధించి అవగాహన మరియు జన సైనికులలో స్థానిక ఎన్నికలకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్, రాజకీయంగా పరిపక్వత చెందే విధంగా కొంత అవగాహన కలిగించేటువంటి సదస్సులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈరోజు మనుబోలు మండల అధ్యక్షులు పెనుబాక ప్రసాద్, మండల కార్యదర్శి కాదర్వలి, నీటి సంఘ టీసీ మెంబర్ పెనుబాక మహేష్, జాకీర్, ఉదయ్, సురేష్, పాలెపు బాబు, జలీల్, వెంకయ్య, వీరంపల్లి శ్రీనివాస్, గోవర్ధన్, కాగితాలపూరు మహేష్, పీడూరుపాలెం రవితేజ, మడమునూరు ఆనంద్, శరత్, మహేష్, చెర్లోపల్లి పోలయ్య, కంటేపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మనుబోలు మండలంలో మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సంయుక్త సమావేశాన్ని సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలంలో ఉన్నటువంటి 19 పంచాయతీల నుంచి కూడా జన సైనికులందరూ కూడా వచ్చి యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలలో జనసేన పార్టీని గ్రామ స్థాయిలో ఇంకా బలంగా ముందుకు నడిపించేదానికి ఈ యొక్క సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో కూడా ఈ యొక్క సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేసి ఏదైతే రాబోయే స్థానిక ఎన్నికలలో మొన్న జరిగిన 2024 ఎన్నికలలో ఎలా అయితే కూటమి ప్రభుత్వాన్ని అందరం కూడా ఏకతాటిపై ఎమ్మెల్యేలను గెలిపించుకున్నామో, కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నామో, అదే దిశగా రేపు స్థానిక ఎన్నికలలో కూడా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఏకగ్రీవాలతో 117 పంచాయతీల్లో కూడా మన యొక్క సత్తా చాటే విధంగా ఈ యొక్క సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే గతంలో యుద్ధ ప్రాతిపదికన వైసీపీ దాష్టికాలను కూడా ఎదుర్కొని నిలబడ్డారో వాళ్ళందరూ కూడా కూటమిలో భాగంగా జనసేన పార్టీలో యాక్టివ్గా ముందుకొచ్చి మేము సైతం అంటూ అడుగులు వేసే ప్రతి ఒక్కరికి కూడా కూటమి ప్రభుత్వం నుంచి జనసేన పార్టీ అండగా ఉంటుంది. అదేవిధంగా మన గ్రామాలలో అనేక సమస్యలు ఉన్నాయి. గత 5 ఏళ్ళు గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి లేక పడకేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం కూటమిలో ఒక భాగంలో ఉన్నాం కాబట్టి ఆనాడు ఏ సమస్యలపై అయితే పోరాటం చేసామో ఆ సమస్యలన్నీ పరిష్కరించుకునే దిశగా అందరం కూడా కలిసికట్టుగా నడుము బిగించి ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఏదైతే ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని మన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాడు కాబట్టి ఆ శాఖలో భాగంగా మన గ్రామాలలో ఎక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఆ సమస్యలను స్థానిక నాయకులు కానీ మండల అధికారుల దృష్టికి కానీ తీసుకువెళ్ళి సమస్యలు పరిష్కరించే విధంగా మన బాధ్యతగా మనం నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఎవరైతే జన సైనికులు యాక్టివ్గా ఉండి కొద్దిగా ఒక అడుగు వెనకలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే పిలుపునిస్తున్నాం. ఆర్థికంగా మిమ్మల్ని బలపరచలేకపోయినా రాజకీయంగా బలపరచడానికి, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అండగా నిలబడడానికి కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఎప్పుడూ కూడా అండగా ఉంటుంది. అదేవిధంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీ అందరికీ కూడా ఏది కూడా ఆశించకుండా కష్టపడి పనిచేశారు కాబట్టి ఆ కష్టానికి ప్రతిఫలం కూటమిలో మనం ఉన్నాం కాబట్టి మనం ఆ ప్రతిఫలాన్ని అనుభవించే విధంగా కూటమిలో ఎక్కడా కూడా మన అధినేత పెట్టుకున్న నమ్మకానికి చెడ్డ పేరు రాకుండా మనం క్రమశిక్షణగా అడుగులు ముందుకు వేయాలి. అదేవిధంగా అడుగులు ముందుకు వేస్తాం. ఈరోజు ఈ సమావేశం రేపు రాబోయే స్థానిక ఎన్నికలలో ఇదే మనుబోలు మండలంలో ప్రతి ఒక్క వార్డులో కూడా మన జన సైనికులు పోటీ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనుబోలు మండలంలో
మనుబోలు మండల కమిటీ సమావేశాన్ని గుబ్బేపల్లి సురేష్ బాబు గారు సమన్వయకర్తగా ఉన్న సర్వేపల్లి నియోజకవర్గంలో మరియు ఏఎంసీ డైరెక్టర్ మా భవానీ మేడం గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశానికి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఈరోజు ప్రతి ఒక్కరూ జనసేన పార్టీలో ఆయన స్థాపించినప్పటి నుంచి ఈ రోజుకి ఆయన వెంట, ఆయన ఆశయాల వెంట నడవడం కొనసాగుతుంది. అందులో భాగంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా 19 పంచాయతీల్లోని నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు వచ్చి రేపు ఆ ఎలక్షన్కి సంబంధించిన విధి విధానాలను అన్నింటినీ ఈరోజు మేము జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ద్వారా ఒకరికొకరు మాట్లాడుకోదలుచుకున్నాము. అలాగే జనసేన పార్టీ అంటే ఎస్పెషల్లీ జనాల కోసం పుట్టిన పార్టీ కాబట్టి అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనుబోలు మండల జనసేన పార్టీ మెయిన్గా ప్రజా సమస్యల కోసమే పోరాడుతూ ప్రతినిత్యం ప్రజల యొక్క సమస్యలను తీర్చుతూ అధికార దృష్టికి తీసుకెళ్తూ వారి సమస్యలని ఎన్నో విధాలుగా మేము ఎన్నో సమస్యలను ఈరోజు తీర్చాము ఇప్పటివరకు. దీనికి మన మనుబోలు మండల జనసేన పార్టీ నాయకులందరూ చాలా దోహదపడుతున్నారు. అలాగే 19 పంచాయతీల నుంచి రేపు ఆ ఎలక్షన్స్కి ఏ విధంగా వెళ్ళాలి, కూటమిలో భాగంగా ఆ యొక్క పంచాయతీలోని వార్డులు ఎన్ని ఉంటాయి, మనకి ఎంత పర్సంటేజీ అనేది కూలంకషంగా ఈరోజు మేము నాయకులందరం చర్చించుకొని వారి యొక్క పంచాయతీల్లో ఎవరెవరు ఎన్ని స్థానాల్లో నిలబడాలి, ఎలా ముందుకు పోవాలనే కార్యాచరణ కూడా మేము ఈరోజు అందరం మాట్లాడుకుంటున్నాము. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే జనసేన పార్టీ అంటే కుల మతాలకు అతీతంగా, అలాగే ఎన్నో పర్యావరణ పరిరక్షణ భాగం, ఇవన్నీ మెయిన్ ఉద్దేశాలండి. అవినీతి లేని పరిపాలన కూడా అందించడం మెయిన్ ఉద్దేశం. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజుకి మన యొక్క జనసేన కార్యకర్తలు ఎటువంటి పదవులకు కానీ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీని నడుపుకుంటూ ప్రజల కోసమే మనుబోలు మండల జనసేన పార్టీ జీవిస్తుంది. ఇకపై కూడా వాళ్ళ సమస్యల మీద పోరాడుతుందని తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ కమిటీ ప్రెస్ ద్వారా ఈరోజు తెలియజేయడం ఏంటంటే మనుబోలు మండలంలో ఎటువంటి అవినీతి లేని సమస్యలు, అంటే నీతి నిజాయితీగా ఉన్న సమస్యలు ఎటువంటివి ఉన్నా జనసేన పార్టీ మనుబోలు మండల జనసేన పార్టీకి తెలపాల్సిందిగా కోరుచున్నాము. ఆ యొక్క సమస్య తీరేంత వరకు మేము మీ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పోరాడి మీ సమస్యను సాల్వ్ చేస్తామని మరియు తెలుపుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఇదే విధంగా స్థానిక పంచాయతీలలో ఎలా నిధులు వస్తాయి, అది ఎలా వినియోగించాలి, ఎలా అభివృద్ధి చేయాలి అనేక అంశాల మీద త్వరలో కూడా ఒక ట్రైనింగ్ క్లాస్ లాంటిది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆసక్తికి, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలో అయినా సరే ఇప్పటి వరకు ఉన్న రాజకీయ పార్టీల్లో ఏ రాజకీయ పార్టీలైనా ఒక సామాన్యుడు, ఒక పేదవాడు, ఒక అట్టడుగున్నటువంటి కులస్తుడు రాజకీయంగా ఎదగాలంటే ఎంత కష్టమో మనం చూసాం. ₹1 డబ్బులు ఖర్చు పెట్టకుండా అయినా సరే, ఒక కులంతో పని లేకుండా ఒక వ్యక్తి రాజకీయంగా ఎదగాలంటే ఒక సమస్యపై పోరాటం చేయాలా, ప్రజలకు అండగా నిలబడాలా, నిత్యము ప్రజల్లో ఉండగలిగితే అటువంటి వ్యక్తిని జనసేన పార్టీ గుర్తిస్తుంది. అటువంటి వారికి జనసేన పార్టీ ఒక మార్గనిర్దేశమై రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి తీసుకునేదానికి ఒక మెట్టు లాంటిది జనసేన పార్టీ. కాబట్టి ఈ జనసేన పార్టీలో కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, డబ్బు లేదు, ఏది లేకపోయినా సరే ఒక గట్టి పట్టుదలతో ఏ సమస్యనైనా సరే పోరాటం చేసి పరిష్కరించగలం అనేటువంటి సత్తా ఉంటే చాలు. అటువంటి వారికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఎవరైనా సరే మాకు కష్టం ఉంది అని అంటే మా వంతు మేము చేయగలిగింది, మేము నిలబెట్టుకోగలిగింది, ఎవరిని కూడా వదులుకోకుండా నిలబెట్టుకుంటాం. అదేవిధంగా జనసేన పార్టీలో జెండా పట్టుకొని వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా జనసేన పార్టీలో భాగస్వాముడే, మా కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిలాగానే భావిస్తూ వాళ్ళందరికీ కూడా అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మనుబోలు టీం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ప్రతి నెలలో ఒక మండలంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ సమావేశానికి ఇక్కడ స్థానికంగా అందుబాటులో ఉండేవాళ్ళు కూడా ఆ మండలంలో కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. ఎందుకనంటే 5 మండలాల్లో ప్రతి ఒక్కరు ఒకరికొకరు తెలిసి ఉంటేనే, ఒక్కరికి సమస్య ఉందంటే 117 పంచాయతీల నుంచి కూడా 117 మంది పోయి ఆ కుటుంబానికి అండగా నిలబడితే ఆ కుటుంబం మళ్ళీ యథావిధిగా అడుగులు ముందుకు వేసి మనతో కలిసి నడుస్తుంది. కాబట్టి అటువంటి
విషయాలన్నింటినీ కూడా మనం చర్చించుకుంటూ ఇంకా బలంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు. అందరికీ నమస్కారం. నా పేరు గుమ్మినేని వాణి భవానీ నాయుడు. ప్రస్తుతం సర్వేపల్లి నియోజక వెంకటాచలం ఏఎంసీ డైరెక్టర్గా పదవిని స్వీకరించున్నాను. ఈరోజు మనుబోలు మండలంలో ఆత్మీయ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించున్నారు. ఈ సమావేశానికి ముఖ్య కారణం రాబోయే స్థానిక పంచాయతీ ఎలక్షన్స్లో బలంగా ముందుకు వెళ్ళాలని అందరం కలిసి సమావేశం ఏర్పరచుకుంటున్నాం.